తీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. అపోస్తులుడైన పౌలు రోమాలోని విశ్వాసులకు రాసిన ఈ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానం వచ్చిందని, 2వ వచనంలో మనకు దేవుని కృపలో నిలబడే అవకాశం వచ్చిందని చెప్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదాల మధ్య కూడా క్రైస్తవులు కష్టాలను ఎదుర్కొంటారు. కష్టాలు వచ్చినా విశ్వాసంలో స్థిరంగా ఉన్నవారు నిరాశపడరు, ఆనందిస్తారు అని పౌలు చెప్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం కష్టాల నుండి పూర్తిగా విముక్తి కలిగిస్తుంది అని కాదు, కానీ ఆ కష్టాలలో కూడా ఆనందం కలిగి ఉండవచ్చు అన్న భరోసా ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలలో శోధన అనునది విశ్వాసమునకు కలుగ పరీక్ష, దీనిని జయించుటకు ఆ శోధనే మనకు ఓర్పు పుట్టిస్తుందని తెలుసుకొని నానా విధములైన శోధనలో పడినప్పుడు నా దేవుడు ఈ శోధనను జయించే శక్తినిస్తాడు అన్న నిశ్చయత కలిగి మరీ ఎక్కువగా దేవునితో సంబంధం కలిగి ఆ సమయంలో ఆ శ్రమయందు ఆనందించాలి. దీని అర్థం మన ఆనందం పరిస్థితులపై కాదు, దేవునిపై ఉంచే విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎదుర్కొనే కష్టాలు మన విశ్వాసాన్ని పరీక్షించి మనలను బలపరుస్తాయి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలలో విశ్వాస జీవితంలో ఎదుర్కొనే శ్రమ లేదా శోధనలు అనే ఈ పరీక్షలు మన విశ్వాసాన్ని శుద్ధి చేసి మన ఆత్మీయ జీవితాన్ని పరిపక్వంగా ఎదిగేటట్లు చేస్తాయి. రోమీలకు రాసిన పత్రిక 5:4లో మనం ఎదుర్కొనే ఈ శ్రమ మనకు ఓర్పుగా ఉండుట ఎలానో నేర్పించి ఆ ఓర్పు దేవుని నిరీక్షణను కలుగజేసి మనలను మన జీవితంలో దేవుడు తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేస్తాయి. కనుక విశ్వాసులంగా మనం శ్రమయందు నిరాశపడకుండా దేవునిపై మరింత విశ్వాసాన్ని పెంచుకుని దేవునితో సహవాసం చేస్తూ ఆయనలో ఆనందించే వారంగా ఉండాలి. ఆమేన్.